ఓం నమో వెంకటేశాయ. ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. దుష్ట సంహారానంతరం సీతాసమేతంగా అయోధ్యకు వచ్చి వశిష్ఠాదుల చేత అభిషిక్తుడు రాజాదిరాజులకు రాజు అనగా చక్రవర్తి సార్వభౌముడైన శ్రీరామునికి తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మ మార్గాన్ని అనుసరించాలి అనే ఒక సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమంలో ఈరోజు మనం కలశాపురముకాడ అనే ఒక దివ్య సంకీర్తన పురస్సరంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ ఆలాపన కార్యక్రమాన్ని తీర్థం తేజోవతి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందంతో సహా ఆలపిస్తారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని సత్సంకల్పపూర్వకంగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కలశాపురము కాడ కందుబసేసుకుని కలశాపురము కాడ కందుబసేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయుడు. కలశాపురము కాడ కందుబసేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయుడు. కలశాపురము కాడ కందుబసేసుకుని సహజాననొక జంగ చాచి సముద్రము దాటి సహజాననొక జంగ చాచి సముద్రము దాటి మహిమ మీరగ హనుమంతరాయుడు. సహజాననొక జంగ చాచి సముద్రము దాటి మహిమ మీరగ హనుమంతరాయుడు. ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు అహరమును దొడ్డ హనుమంతరాయుడు. ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు అహరమును దొడ్డ హనుమంతరాయుడు. సమగమద మదనిగా మదని సమగమద మదనిగా మదని సని నిద దమ మగరి సన్ సమగమద మదని గా మదని సని నిద దమ మగరి సన్ సమగమగరి సదా మద మగరి సని దని ద మగ మదని సమగమగరి సదా మద మగరి నిద నిద మగ మదని సని దని సమగ మగరి సని ద మద సని దని ద మగరి సని దని సమగ మగరి సని ద మద సని దని ద మగరి గమ మగరి ద మగరి ద మగరి సని నిద రమ మగరి సని కలశాపురము కాడ కందుబసేసుకుని నిండు నిదాన పులంక నిముషాన నీరు చేసి నిండు నిదాన పులంక నిముషాన నీరు చేసి మండిత మోరితి హనుమంత
నిద దమ మగ గరి రి స సని గమ గమ గరి సదా మద మగరి సని దని దమ గమ దాని సని దని స మగ మగరి సని దమ దని సని దని దమ గరి గమ మగరి స దమ గరి స నిద మగరి స సని నిద దమ మగ గరి రి స సని కలశాపురము కాడ కందు బసేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు వదలని ప్రతాపన వాయుదేవు సుతుడై వదలని ప్రతాపన వాయుదేవు సుతుడై మదించినాడు హనుమంతరాయుడు వదలని ప్రతాపన వాయుదేవు సుతుడై మదించినాడు హనుమంతరాయుడు చెదరక ఏ పొద్దు శ్రీ వెంకటేశు వాకిట చెదరక ఏ పొద్దు శ్రీ వెంకటేశు వాకిట అదివో కాచుకున్నాడు హనుమంతరాయుడు చెదరక ఏ పొద్దు శ్రీ వెంకటేశు వాకిట అదివో కాచుకున్నాడు హనుమంతరాయుడు సమ గమద మదని గామదని సని నిద దమ మగ గరి రి స సమ గమ గరి సదా మద మగరి సని దని దమ గమ దాని సమ గమ గరి సదా మద మగరి ని దని దమ గమ దాని సని దని సమ గమ గరి సని దమ దని సని దని దమ గరి గమ సని దని సమ గమ గరి సని దమ దని సని దని దమ గరి గమ మగరి స దమ గరి స ని దమ గరి స సని ని దమ మగ గరి ని స సని కలశాపురము కాడ కందు బసేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు కలశాపురము కాడ కందు బసేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమానుశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అంటారు. ఈ 7 మంది చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి యొక్క విశేషం ఏంటంటే స్వానందహేతో భజతాం జనానాం మగ్నస్తతా రామకథాసుధాయాం అసావిదానీం చ నిషేవమానో రామం పతిం కిం పురుషే కిలాస్తే. ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి ఎప్పటి నుండో ఆరంభించారు. అన్ని వేదాలను అలాగే సమస్త వ్యాకరణాది సమస్త శాస్త్రాలను కూడా అందరికీ పాఠాలను చెబుతూ అవన్నీ కూడా రామ ప్రతిపాదకంగా వాటిని ప్రతిపాదిస్తున్నారు అని ఈ విధంగా ఆ ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని ఈ సంకీర్తన పురస్సరంగా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః
పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం శతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కచ్చిదర్థేన వా ధర్మం అర్థం ధర్మేణ వా పునః ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే. శ్రీరామచంద్రుడు భరతుడికి చెబుతున్నటువంటి మాటలు, భరతుడిని కుశల ప్రశ్నలు వేస్తూ రాజ్యంలో చేయవలసినటువంటి అన్ని విషయముల గురించి, అన్ని విశేషముల గురించి అడుగుతూ, ఇవన్నీ చేస్తున్నావా నాయనా అని ప్రశ్నిస్తూనే ఇవన్నీ చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంకా రాజ్యంలో చేయటం కాదు, వీటితో పాటుగా వ్యక్తిగతంగా కూడా రాజు మహోన్నతమైనటువంటి చారిత్ర్యము కలిగి ఉండాలి, ఆచరణ కలిగి ఉండాలి. అంతేగాని అధికారం ఉన్నది, లేకపోతే సంపద ఉన్నది, ఇంతమంది మంది మార్బలం ఉన్నారు కావున నేనేం చేసినా చెల్లుతుంది, ఏది చేసినా అడిగేవాడు లేదు అనుకుంటే అది ఎంతో ఇబ్బందికరం అవుతుంది అన్నాడు. అందుకనే న్యాయ వ్యవస్థ గురించి కూడా చెబుతూ, నాయన వచ్చినటువంటి వారు పేదవాడా ధనికుడా, ఉన్నవాడా లేనివాడా, బలవంతుడా బలహీనుడా, ఇటువంటి భేదమేమీ లేకుండా వారిలో ఉండే ధర్మాన్ని, వారు చేసినటువంటి అపరాధాన్ని బట్టి మాత్రమే
మనం న్యాయ విచారణ చేసి శిక్షలను అమలుపరచాలి తప్ప ఇక్కడ రాగద్వేషాలకు లోబడి శిక్షలు విధించినట్లయితే, అమాయకులను శిక్షించినట్లయితే వారి యొక్క కన్నీరు ఈ రాజవంశాన్ని తరతరాలుగా, మరి రాజవంశంలో ఉన్నటువంటి సంతానాన్ని, పశు సంపదను కూడా పీడిస్తుంది, కట్టి కుడుపుతుందంటారు కదా. ఆ విధంగా ఆ రాజులు అమాయకులను గనక శిక్షించినట్లయితే ఈ అమాయకుల యొక్క కన్నీళ్లే రాజవంశంలో ఉన్నటువంటి వారిని దండిస్తాయి. ఆ వంశ పరంపరకు, అదేవిధంగా పశు సంపదకు కూడా ఎంతో హాని కలుగుతుంది. కావున తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి నాయన అనే విషయాన్ని చెబుతూ, మరి పెద్దలను, పిల్లలను, స్త్రీలను, దేవతలను, తాపసులను వీరందరినీ కూడా గౌరవిస్తున్నావా అని చెప్పి వ్యక్తిగతంగా రాజు ఆచరించవలసినటువంటి అన్ని విశేషములను, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను అన్నింటినీ చెబుతూ ఇంకా అంటున్నాడు, నాయన ధర్మార్థ కామములు, పురుషార్థములు వీటిని ఆచరించడం ద్వారానే జీవనం అనేది సార్థకమవుతుంది. అయితే అర్థం అంటే ధనము లేకపోతే ప్రయోజనం, వీటి కోసమని చెప్పి ధర్మాన్ని పీడించడం లేదు కదా, లేకపోతే ధర్మం కోసమని చెప్పి ఈ ప్రయోజనములు ఏవైతే ఉన్నాయో అర్థము, ధనము, వాటిని బాధించడం లేదు కదా అంటూ అర్థేన ధర్మం వా అని అంటున్నాడు. అంటే ధర్మమును ఆచరించడానికి యోగ్యమైనటువంటి కాలం అని మనకు ఉన్నటువంటి రోజులో ప్రాతకాలంలో ధర్మాచరణ, మధ్యాహ్నంలో పగలు మిగతా సమయం అంతా కూడా అర్థము ధనార్జన, రాత్రిపూట కామము అని చెప్పి ఈ విధంగా మనకు సమయాన్ని విభజించారు. ఆయా సమయంలో వాటిని నిర్వర్తించడం అనేది పూర్తిగా ధర్మబద్ధము, వాటిని ఆచరించడంలో ఎటువంటి దోషము లేదు అని అన్నారు. ఒకవేళ అలా ఆచరించకుండా ధర్మం ఆచరించవలసినటువంటి సందర్భంలో ధనార్జన కోసం వెళ్ళడం వల్ల మరి ధర్మానికి విఘాతం కలుగుతుంది కదా. అంటే ప్రాతకాలంలో దేవతార్చనము, నిత్యకర్మానుష్ఠానములు ఇవన్నీ ఉన్నాయి. ఆ సందర్భంలో ధర్మాన్ని విడిచిపెట్టేసి ధనార్జన కోసం కనుక వెళ్ళినట్లయితే మరి ధర్మానికి విఘాతం కలుగుతుంది. కావున ప్రయోజనముల కోసం, ధనము కోసం ధర్మానికి విఘాతం కలిగించకూడదు. అలాగే నీవు కలిగించడం లేదు కదా అని అంటూ ధర్మేణ పునః అర్థం న బాధసే కచ్చితు, ధర్మాన్ని ఆచరించమన్నారు కదా అని చెప్పి రావలసినటువంటి ధనమును, పొందవలసినటువంటి ప్రయోజనములను విడిచిపెట్టమని మన శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. కావున నీవు ధర్మం కోసమని అర్థాన్ని, ప్రయోజనములు లేకపోతే ధనాన్ని కూడా బాధించడం లేదు కదా. అంటే ధనాన్ని సంపాదించవలసినటువంటి ఈ మాధ్యాహ్నికమైన సమయాల్లో ధర్మం గురించి కూర్చుని ఆ ధనార్జన విడిచిపెట్టినట్లయితే మరి కుటుంబ పోషణ ఇవన్నీ ఎలా జరుగుతాయి? కావున అర్థాన్ని సంపాదించవలసినప్పుడు దాని గురించి ప్రయత్నించాలి తప్ప ధర్మాన్ని, అప్పుడు కూడా నేను ధర్మాన్ని ఆచరిస్తూ కూర్చుంటాను అని అంటే అది కుదరనటువంటి పని, అది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా చెప్పి ఇంకో మాట చెబుతున్నాడు, ప్రీతిలోభేనా, అమితమైనటువంటి ప్రియంతో, ఎక్కువ అభిలాషతోటి, సుఖముల మీద ఉన్నటువంటి ఇచ్ఛతోటి, కామంతో ధర్మార్థములు రెండింటినీ కూడా నువ్వు పీడించడం లేదు కదా అని చెప్పి అంటున్నాడు. అంటే కొంతమందిని చూస్తూ ఉంటాం, పూర్వకాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ, ఇక వివాహం అయింది అంటే ఆ ఉద్యోగానికి వెళ్లకుండా రోజుల తరబడి సెలవులు పెట్టేయటం, లేకపోతే ఇంట్లో చేయవలసినటువంటి పనులకి వాటికి కూడా వెళ్లకుండా ఉండడం, ఇలాగా అంటే ఏది పడితే అదేనా, ఏదో కొత్త పిచ్చవాడు పొద్దెరగడం అన్నట్టుగా ఏది పడితే దాని మీదే అన్నట్టుగా ఒకే దాని మీద ధ్యాస, ఆ సుఖేచ్ఛ ఏదైతే ఉన్నదో దాని మీదే ధ్యాస పెడుతూ ధర్మాన్ని, అర్థాన్ని, ఆ ప్రయోజనములు కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలాగా అంటే మితిమీరినటువంటి ఇచ్ఛ వలన తాను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని, అర్థమును, తాను పొందవలసినటువంటి ప్రయోజనములను పక్కన పెట్టేసి కేవలము ఆ సుఖేచ్ఛ ఏదైతే ఉన్నదో దానినే కనుక కోరుకున్నట్లయితే ధర్మార్థములు నశించి జీవితం అనేది వ్యర్థమైపోతుంది, భవిష్యత్తు అనేది కనిపించదు. కావున కామేచ్ఛతోటి నీవు ధర్మార్థములకు విఘాతము కలిగించడం లేదు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇందులోనూ కూడా రాత్రిపూట ఆ కామానికి సంబంధించినటువంటి ప్రవృత్తి అనేది ధర్మపరమైనటువంటిదే.
అలా కాకుండా ఇంకా ప్రాతకాలము మధ్యాహ్నము కూడా ఆ కామ ప్రవృత్తితోటే కనుక ఉన్నట్లయితే మరి ప్రాతకాలంలో ఆచరించవలసినటువంటి ధర్మానికి మధ్యాహ్నం పగలు ఆచరించవలసినటువంటి ఆ అర్థము ధనార్జనం వీటికి విఘాతం కలుగుతుంది కదా. అందుకనే అంటున్నాడు, నాయనా నీవు కామముతోటి ధర్మార్థములకు విఘాతం కలిగించడం లేదు కదా. ఉభౌవా నబాధసే కచ్చితు, కామం చేత ఈ ధర్మార్థములను పీడించడం లేదు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ మరి ఇక్కడ చూడండి, ధనమే ప్రధానము అని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మము ప్రధానము కదా అని చెప్పి తాను ఆర్జించినటువంటి సొమ్ముని మొత్తాన్ని ధనాన్ని మొత్తాన్ని కేవలం ధర్మాచరణ కోసమే కనుక ఖర్చు పెట్టినట్లయితే మరి కుటుంబ పోషణ ఇవన్నీ చేయడానికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది. కావున అటు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, అలా అని చెప్పి కుటుంబ వ్యవహారములు ప్రయోజనములు వీటిని కూడా విడిచిపెట్టకూడదు, అన్నింటినీ కూడా సమతుల్యంగా వాటిని వ్యవహరించాలి అని చెప్తున్నారు. దీంతో మూడో విషయం ఏం చెబుతే ఏమంటున్నారు, కామం కారణంగా ఈ ధర్మార్థములకు విఘాతం కలగకూడదు అన్నారు. అంటే ఏమిటి, కామం కారణంగా ధర్మాన్ని విడిచిపెట్టం కానీ కామం కారణంగా కుటుంబాన్ని విడిచిపెట్టి వేశ్యలకు వద్దకు వెళ్ళి ఈ విధంగా ధర్మపరంగాను ప్రయోజనపరంగాను కుటుంబపరంగాను ఈ విధంగా పతితుడైపోవటం అనేది అది చాలా నీచమైనటువంటి స్థితి అని అంటూ, నాయనా మరి ధర్మార్థ కామముల విషయంలో నీవు జాగ్రత్త వహిస్తున్నావు కదా అని అంటూ ఉన్నాడు. అంటూ అందుకనే చెబుతారు, స్థిత్యై దండయతో దండ్యాన్ పరిణేతు ప్రసూతయే అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మాయైవతు కేవలం అని రఘువంశంలో చెప్పినట్లుగా ఆ రఘువంశరాజుల యొక్క ధర్మము అంటే అర్థము కామము కూడా ధర్మపరంగానే ఉంటాయి తప్ప ధర్మాన్ని అతిక్రమించి సంపాదన కానీ లేకపోతే ఆ ప్రయోజనము కానీ ధర్మాన్ని అతిక్రమించి కామ ప్రవృత్తి కానీ ఉండకూడదు అని చెబుతూ ఉన్నాడు కదా. కావున ఆ విధంగానే నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా నాయన అని రామచంద్రమూర్తి అంటూ ఇంకా చెబుతున్నాడు, కచ్చిదర్థం చ ధర్మంచ కామంచ జయతాంబర విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్ వరద సేవతే. ఇంకా ఆ ముందు చెప్పినటువంటి దాన్ని నిష్కర్షగా చెబుతూ ఉన్నాడు. కాలజ్ఞ, కాలం తెలిసినటువంటి వాడా అంటే ఏ కాలములో ఏది ఆచరించాలో తెలిసినటువంటి ఓ భరత, అర్థంచ ధర్మంచ కామంచ, అర్థము అంటే ప్రయోజనము ధనము కానివ్వండి, కామము కామేచ్ఛ కానివ్వండి, లేకపోతే ధర్మమైనప్పటికీ కూడా సర్వాన్ కాలే విభజ్య, ఈ మూడింటిని కూడా సమానంగా ఏ కాలంలో ఏది చేయాలో ఆ కాలంలో విభాగం చేసుకుని సేవసే కచ్చితు, సేవిస్తున్నావు కదా. అంటే ప్రాతకాలంలో దైవారాధన ధర్మాచరణ దానములు చేయటము, మధ్యాహ్నమేమో ధనార్జన, రాత్రిపూట కామసుఖములు ఇవన్నీ కూడా వీటినన్నిటినీ కూడా నీవు యథాకాలంగా సేవిస్తూ వాటిని ఆచరిస్తున్నావు కదా. జయతాంబర, జయించడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడా అంటే ఇంద్రియములు సహజంగా ఏదో నీరు కనుక పల్లానికే ప్రవహించినట్లుగా ఇంద్రియములు కూడా చూచినటువంటి ప్రతి వస్తువుని చూచినటువంటి వాటిని కోరుకుంటూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ ఇంద్రియములను అదుపు చేసి ఇది ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కాలము కావున ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తాను, ఇది సంపాదన ధనార్జన చేయవలసినటువంటి కాలము ఇక్కడ సంపాదనే చేస్తాను అని చెప్పి, ఇది సుఖమును అనుభవించే కాలము కావున సుఖాన్ని అనుభవిస్తాను అని చెప్పి ఈ విధంగా ఆయా కాలములకు అనుగుణంగా ప్రవర్తించడం, ఇంద్రియములను అదుపు చేసుకోవటం అనేది జయించే వారి యొక్క లక్షణము అని చెప్పి అన్నారు. అందులోనూ కూడా సుఖమును అనుభవించే కాలము కావున సుఖాన్ని అనుభవించాలి అనే భావన ఉండటం అది న్యాయపరమైనది, ధర్మపరమైనది. అలా కాకుండా ఇంకా ఆ కాలం కోసమే ఎదురు చూస్తూ ఆ కాలం అయినా కాకపోయినప్పటికీ నాకు సుఖం కావాలి అనుకుంటే అది అదుపు తప్పినటువంటి వ్యవహారం అవుతుంది. కావున ఆ విధంగా అదుపు తప్పకుండా ఏ కాలములో ఏది ఏ విధంగా ధర్మపరంగా ఆచరించాలో అలాగే నీవు ఆచరిస్తున్నావు కదా నాయన. ఎందుకంటే జయతాంబర, జయించడంలో అన్నింటినీ జయించడంలో శ్రేష్టమైనటువంటి ఓ భరత అని సంబోధిస్తూ ఇక్కడ భరతుని యొక్క జితేంద్రియత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా చెబుతూ ఉన్నాడు, కచ్చిత్తే బ్రాహ్మణాశ్చర్మ
సర్వశాస్త్రార్థకోవిదా ఆశంసతే మహాప్రాజ్ఞ పౌరజానపదై సహా. ఇంకా పౌరులు, జానపదులు అంటే నగరములలో ఉండేవారు, పల్లెలలో గ్రామాలలో ఉండేటటువంటి వారు, వీరితో పాటుగా అలాగే బ్రాహ్మణోత్తములు పండితులైనటువంటి వారు, వీరందరూ కూడా నిన్ను మెచ్చుకుంటున్నారా అని చెప్పి అన్నాడు. అంటే మెచ్చుకోవటం అంటే కొంతమంది మెచ్చుకుంటే కొంతమంది ఖచ్చితంగా తిట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని విషయములు అందరికీ నచ్చవు. కానీ రాజు తాను చేసేటటువంటి వ్యవహారములు, తాను చేసే పనులు అందరికీ నచ్చే విధంగానే చెయ్యాలి. కొంతమందికి న్యాయం చేసి ఏదో కొంతమంది బాధపడటం తప్పదు అనుకుంటే అది పొరపాటు. కొంతమందికి న్యాయం చేసినా వేరే వారికి అన్యాయం చేయకూడదు, వారికి కోపం వచ్చే విధంగా చేయకూడదు. అందరికీ కూడా న్యాయం చేయవలసినటువంటి, అందరినీ కూడా సంతోషపెట్టవలసినటువంటి బాధ్యత రాజుగారికి ఉన్నది. అంతేగాని రాజుగారు చుట్టూ ఉండేటటువంటి 10 మంది భజన చేస్తూ కూర్చున్నారు కావున రాజు తాను చేసే ప్రతి కార్యము కూడా ఉత్తమమైనది అని అనుకుంటే అది అమాయకత్వం, అవివేకం, మూర్ఖత్వం అవుతుంది. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు మెచ్చుకున్నప్పుడే ఆ రాజు చేసేటటువంటి కార్యం, ఆ పని సమర్థవంతమైనది, అదేవిధంగా ఫలవంతమైనటువంటిది, అందరికీ ఆమోదయోగ్యమైనది అవుతుంది. అందుకనే అంటున్నాడు, మహాప్రాజ్ఞ, గొప్ప బుద్ధిమంతుడు అయినటువంటి ఓ భరత, పౌర జానపదై సహా, పురప్రజలు అదేవిధంగా గ్రామీణులు వీళ్ళందరితో పాటుగా సర్వశాస్త్ర కోవిదాహ, సకల శాస్త్రములు చదివినటువంటి వారు, రాజనీతి మొదలైనవన్నీ కూడా తెలిసినటువంటి పండితులైనటువంటి బ్రాహ్మణాహ, బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి పండితులు, బ్రాహ్మణోత్తములు మొదలైన వారు, తే శర్మ ఆశంసతే గచ్చితు, నీవు సుఖంగా ఉండాలి, చల్లగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా అని చెప్పి అంటున్నారు. అంటే అందరూ ఈ విధంగా రాజు విషయంలో అనుకూలమైనటువంటి భావనతో కోరుకున్నప్పుడే ఆ రాజుగారికి మంచి జరుగుతుంది. ఆ రాజు చేసేటటువంటి కార్యములు అందరూ ఆమోదించినట్లు అవుతుందన్నమాట. ఆ రాజనీతిని ఇక్కడ బోధిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం అదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితాం. ఇంకా రాజులకు ఉండకూడనటువంటి 14 లక్షణములు ఏవైతే, 14 దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని చెబుతూ, నాయన ఈ దోషములను నీవు దగ్గరకు రానియడం లేదు కదా అని చెప్పి ఆ 14 దోషాల గురించి కూడా చెబుతూ ఉన్నారు. 3 శ్లోకాల్లో చెబుతున్నాడు. నాస్తిక్యం అనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం అంటూ నాస్తిక్యము అంటే యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అని చెబుతూ ఇక జీవించినంతకాలమో సుఖంగా జీవించాలి, అప్పు చేసైనా సరే సుఖాన్ని అనుభవించాలి, ఆ అప్పు తీర్చకపోయినా పర్వాలేదు అనుకుంటూ ఎదుటివాడిని హింసించైనా సరే తాను సుఖపడాలి అనుకోవటం, ఇలా సుఖపడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు, ఇక వచ్చే జన్మలు కానీ పునర్జన్మ కానీ ఇలాంటివేమీ లేదు అనుకుంటూ ఇలాగ విచ్చలవిడిగా తాను సుఖం అనుభవించటమే ముఖ్యము తప్ప దానివల్ల ఎవరికి ఎంతటి బాధ కలిగినా ఇటువంటివన్నీ పట్టించుకునేటువంటి వాడు, అంటే పునర్జన్మ అనేది ఉన్నది అని కానీ లేకపోతే పరలోకం అనేది ఉన్నది అని కానీ భావించకుండా ఇవేమీ లేవు, తాను ఉన్నటువంటిదే నిజమో తన సుఖమే కావాలి అని కోరుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వారిని నాస్తిక్యం అని చెప్పి అన్నారు. నాస్తి పరలోక ఇది మతిర్యస్య, పరలోకమేమీ లేదు, పాపపుణ్యాలేమీ లేవు, పునర్జన్మలేమీ లేవు అనుకునే అటువంటి వారి యొక్క బుద్ధిని నాస్తిక బుద్ధి అని చెప్పి అన్నారు. అవునండి, అవన్నీ ఉన్నాయనుకుంటే ప్రయోజనం ఏంటి, లేవు అనుకుంటే వచ్చిన నష్టం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు పునర్జన్మ ఉన్నది అనే భావన ఉన్నదో, అప్పుడు పరలోకం ఉన్నది అనే భావన ఉన్నదో, అప్పుడు పునర్జన్మకు పరలోకానికి వీటికి కారణములు పూర్వం మన ఆచరించేటటువంటి ధర్మాధర్మ కార్యములే. కావున తర్వాత జన్మలో కూడా మంచి జన్మను పొందాలి అని అంటే ఈ జన్మలో మనం ధర్మాన్ని ఆచరించాలి, న్యాయంగా ప్రవర్తించాలి అనే ఆలోచన ఉంటుంది. పునర్జన్మ లేదు అనుకుంటే ఇంకో జన్మ లేదు కదా, ఈ జన్మలోనే చేయవలసినటువంటి అకృత్యాలన్నీ చేసి పొందవలసినటువంటి సుఖాలన్నీ పొందేయాలి అనుకుంటాం.
పరలోకంలో మనకు నరకములు మొదలైనవి ఉన్నాయి అనే భావన ఉన్నప్పుడే మనం అమ్మో తప్పు చేసినట్లయితే ఈ లోకంలోనో పరలోకంలోనో శిక్ష అనుభవిస్తాము, కావున తప్పు చెయ్యకూడదు అనే ఆ పాపభీతి అనేది ఉంటుంది. అసలు పరలోకమే లేదు అనుకుంటే పాపభీతి వీటికి తావు అనేది ఉండదు. అందువలన మనం చేసేటటువంటి పుణ్య పాప కర్మల యొక్క ఫలాన్ని తప్పనిసరిగా మనం అనుభవించి తీరాలి అనే బుద్ధి ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము, ధర్మాన్ని ఆచరించగలుగుతాము, అదేవిధంగా ఇతరులకు సహాయం చేయగలుగుతాం. ఇటువంటివేమీ లేవు అనే నాస్తిక బుద్ధితో ఉన్నట్లయితే ఒక్క సుఖాన్ని వెతుక్కుంటూ అన్నింటినీ కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందువలన ఈ నాస్తిక బుద్ధి ఏదైతే ఉన్నదో దానిని దరిచేరనీయకూడదు అని చెప్పి అంటూ ఉన్నారు. అనృతం ఇంకా అసత్యం, ఊరికినే చీటికి మాటికి ఊరికినే అబద్ధాలు ఆడటము, అబద్ధమాడి అయినా సరే మనం సాధించదలుచుకున్న వాడిని పొందదలుచుకున్నటువంటి వాడిని పొందాలి అనుకోవటం ఈ బుద్ధి అది భవిష్యత్తుని అతని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా కృంగదీసేస్తుంది, అదేవిధంగా అందరిలోనూ కూడా నీచుణ్ణి చేసేస్తుంది. కావున అనృతం అసత్యవసనం ఆడటం కూడా మహా అపరాధం అవుతుంది. కావున అది కూడా ఉండకూడదు. క్రోధం, తల్లి తండ్రి ఆచార్యుడు మొదలైనటువంటి వారి విషయంలోనూ సజ్జనుల విషయంలోనూ కూడా కోపాన్ని చూపించడం అది మహాపరాధం అవుతుంది. కోపాన్ని జయించిన వాడు అంటే జితక్రోధ అని రాముడిని అన్నాడు కదండి. మరి రాముడికి కోపం రాదా అంటే రాముడికి కోపం రాదు అని ఎవరూ అనలేదు. రాముడికి తల్లిదండ్రుల విషయంలోనూ ఆచార్యుల విషయంలోనూ సజ్జనుల విషయంలోనూ కోపం రాదు, రాక్షసుల విషయంలో తప్పనిసరిగా కోపం వచ్చి తీరుతుంది. అందుకనే ధర్మాగ్రహం అనేది ఏమాత్రమూ తప్పు కాదు. అంటే ధర్మాగ్రహము అంటే ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు కోపం రావడం అనేది అది ఉండవలసినటువంటి లక్షణం. ధర్మము కోసము, ధర్మము ఆచరించడం కోసం, అన్యాయం ఎదిరించడం కోసం అని చెప్పి కోపాన్ని తెచ్చుకోవచ్చు, కానీ ధర్మాన్ని ఆచరించడం కోసం కోపాన్ని తెచ్చుకుంటే అది ఇబ్బందికరం అన్నమాట. అందుకని ఏమంటున్నాడు, క్రోధాన్ని విడిచిపెట్టాలి అని కూడా చెబుతున్నారు. అంతేకాదు తన కోపమే తన శత్రువు, తన శాంతియే తనకు రక్ష అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నట్లుగా అతడి యొక్క కోపమే అతడికి శత్రువు అవుతుంది. అందుకనే అంటారు క్షాంతిశ్చేత్ కవచేనకి మనిభి క్రోధోస్తి చేత్ దేహినామంటూ కోపం ఒక్కటి ఉంటే చాలు, ఇంకా శత్రువులు ఎవరో అవసరం లేదు, ఆ కోపమే నిలువునా వీడిని నశింపజేసేస్తుంది అని చెప్పి అంటున్నారు. అందుకనే నాస్తి క్రోధ సమం రిపు, కోపంతో సమానమైనటువంటి శత్రువు ఇంకేదీ లేదు. అందుకనే కోపాన్ని అదుపు చేసుకోవాలి. అంతేగాని కోపంతో అదుపు తప్పి ఏది పెడితే చేస్తామో ఉంటే అది నశింపజేస్తుంది అన్నారు. అందుకనే సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి కూడా ఆ క్రోధం గురించి చాలా గొప్పగా, అంటే క్రోధం వల్ల ఎంత నష్టం కలుగుతుందనే విషయాన్ని చాలా గొప్పగా ప్రతిపాదించాడు. ఇంకా ఆ తర్వాత ప్రమాదం అంటే ప్రమాదో అనవధానత అని అన్నారు. అంటే ఏకాగ్రచిత్తం లేకపోవటం, ఏమరపాటుగా ఉండటం, అనవధానంగా ఉండడాన్ని ప్రమాదము అన్నారు. ఇది కూడా ఇబ్బందికరమైనటువంటి లక్షణం, ఇబ్బందికరమైంది. దీర్ఘసూత్రత అంటే స్థిరక్రియత్వం, దీర్ఘసూత్ర స్థిరక్రియ అని చెబుతూ, అంటే చేయవలసినటువంటి పనులను అలా వాయిదా వేస్తూ అంటే కొద్దిసేపట్లో అయ్యేటటువంటి పనిని ఎక్కువసేపు చేస్తూ ఉండడం, ఎక్కువ కాలం చేయడాన్ని దీర్ఘసూత్రము అని చెప్పి అన్నారు. అంటే నిశ్చయించుకొని చేయవలసినటువంటి పనిని కూడా వాయిదా వేస్తూ చేయటము, తక్కువ కాలంలో చేయవలసిన పనిని ఎక్కువ కాలంలో చేయటం, ఇది కూడా కార్యనాశనానికి అదేవిధంగా ఇతర కార్యములను చెడగొట్టడానికి కారణమవుతుంది. కావున ఈ లక్షణం కూడా ఉండకూడదు అంటూ జ్ఞానవతాం అదర్శనం, మనకంటే గొప్పవారిని, మనకంటే జ్ఞానము పాండిత్యము కలిగినటువంటి వారిని ఆశ్రయించాలి. అంతేగాని ఇక నేనే గొప్ప, నన్ను మించినటువంటి వాడు లేడనే అహంకారం ఏదైతే ఉన్నదో అది కూడా మనిషిని కొంగదీసేస్తుంది. కావున జ్ఞానవతాం అదర్శనం, జ్ఞానులను దర్శించుకోకపోవటం కూడా ఒక దోషముగా చెబుతున్నారు. అందుకనే ఇంతకుముందు కూడా కుత్సాస్యు కుపరీక్షకై అని చెప్పి అన్నట్లుగా మణులను మనం ఎదురుగా ఉన్నటువంటి మణిని గుర్తించకపోవటం అనేది ఆ గుర్తించనటువంటి వాడి యొక్క దోషమే తప్ప మణికి వచ్చినటువంటి నష్టమేమీ లేదన్నమాట. అంతేకాదు ఆలస్యం అంటే సోమరితనము అన్నారు. ఎందువలన వస్తుందంటే
అధికమైనటువంటి నిద్ర, అదేవిధంగా మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేవించడం ద్వారా ఈ సోమరితనం అనేది వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇలాగా ఈ సోమరితనం ఏదైతే ఉన్నదో చేయవలసినటువంటి వాటిని కూడా చెయ్యటానికి బద్ధకాన్ని చూపించడం, మందగొండితనం, ఇది కూడా మహాదోషము. దీనివలన కూడా కార్యములన్నీ నశించి వ్యక్తిత్వం క్షీణించిపోతుంది అని చెప్పి అంటున్నాడు. అందుకనే వీటిని విడిచిపెట్టాలి నాయన అంటూ ఇక్కడ షడ్దోషా పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత అని చెప్పి అంటూ మనకు హితోపదేశంలో కూడా చెబుతున్నారు. శ్రేయస్సును కోరుకునేటువంటి వాడు 6 దోషాలని విడిచిపెట్టాలి అంటూ నిద్ర, తంద్ర, భయం, క్రోధ, ఆలస్యం, దీర్ఘసూత్రత అంటూ అధికంగా నిద్రపోవటము, అదేవిధంగా బద్ధకాన్ని చూపించటము, అలాగే భయం, ఎక్కువగా భయాన్ని పొందటము, ఎక్కువగా కోపము, అదేవిధంగా ఆలస్యము, అదేవిధంగా దీర్ఘసూత్రత, తక్కువ కాలంలో చేయవలసినటువంటి పనులను ఎక్కువ కాలం పాటు సాగదీయటము, ఇవన్నీ ఎక్కువగా ఆలోచించడము, ఇవన్నీ కూడా వీటినన్నిటినీ విడిచిపెట్టినట్లయితే మనకు అభ్యుదయం అనేది కలుగుతుంది అని చెప్పి అంటున్నాడు. తర్వాత పంచవృత్తితాం అని కూడా అన్నారు. దీంట్లో పంచేంద్రియములకు వశమవ్వటం అంటే ఏమిటి? ఇక్కడ ఇంద్రియ లోలత్వం ఏదైతే ఉందో ఆ ఇంద్రియ లోలత్వాన్ని కూడా విడిచిపెట్టాలి. అంటే ఏమిటి? చూచినటువంటిది, నాకు కావాలనుకుంటే చూచినటువంటిది, విన్నటువంటిది, తగిలినటువంటిది, వాసన వచ్చినటువంటిది, వీటినన్నిటినీ కూడా వెంటనే తీసుకోవాలి, వెంటనే పొందేసేయాలి అనుకోవటం అనే ఆ లక్షణం ఏదైతే ఉన్నదో ఆ లక్షణాన్ని కూడా, ఇంద్రియ లోలత్వాన్ని కూడా విడిచిపెట్టేయాలి అని అన్నాడు. వీటినన్నిటినీ విడిచినప్పుడే మరి రాజు సవ్యంగా రాజనే కాదు మనిషి అనేవాడు సవ్యంగా ఉండగలుగుతాడు అని అంటూ తర్వాత చెబుతున్నాడు. ఏకచింతనమర్థానాం అనర్ధజ్ఞైశ్చ మంత్రణం నిశ్చితానాం అనారంభం మంత్రస్య పరిరక్షణం. ఇంకా 14 ఇప్పటికే 8 చెప్పి తర్వాత ఇంకా చెబుతున్నాడు. అర్థానాం ఏకచింతనం, ముఖ్యమైనటువంటి కార్యములలో ఒక్కడే ఆలోచించేసి నిరంకుశంగా ఒక్కడే నిర్ణయం తీసుకోవటం కూడా, అంటే మంతనం చేయవలసినటువంటి మంత్రులతోటి మంతనం చేయకుండా తానొక్కడే నిరంకుశంగా నిర్ణయం తీసుకోవటం కూడా, అది ఏకశ్చార్థాన్ నచింతయేతన్ అన్నాడు. ఒక్కడే ఆలోచించినట్లయితే అన్ని కోణాల్లో ఆలోచించడం కుదరదు. కావున ఒక్కడే నిర్ణయం తీసుకున్నట్లయితే అది కూడా దోషమే అవుతుంది. కావున అలా నిర్ణయం తీసుకోకూడదు అంటూ అనర్ధజ్ఞైశ్చ మంత్రణం, అలా అని చెప్పి విషయం తెలియనటువంటి వారితోటి, ప్రతిదాన్ని కూడా అనుమానించినటువంటి వారితోటి, ప్రతిదానికి కూడా ఎవరైతే అడ్డుపడుతూ ఉంటారో అటువంటి వారితోటి చింతనం చేయటం, అంటే వారితో మంతనములు చేయటం కూడా కార్యహానికి కారణమవుతుంది. కావున సమర్థులు, మంత్రాంగం తెలిసినటువంటి వారు, రాజనీతి కోవిదులైనటువంటి వారితోటి మంతనం చెయ్యాలి. అదేవిధంగా అసమర్థులు, ఇవేమీ తెలియనటువంటి వారితోటి మంతనములు చేయకూడదు అంటూ నిశ్చితానాం అనారంభం, ఒక పని ఖచ్చితంగా చెయ్యవలసినటువంటిది, చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి పని, ఆ పనిని ఎటు నిర్ణయం తీసుకున్నాం కదా చేద్దాంలే అని అనుకుంటే కాలదోషం బట్టి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చెయ్యాలి అనే ఎంతటి ఆ ఉత్సాహం ఉన్నదో ఆ ఉత్సాహం కొంతకాలం గడిచిన తర్వాత ఉండదు. కానీ ఆ పని తప్పనిసరిగా చేయవలసినటువంటిది, అవసరమైనటువంటిది. కావున అవసరమైనటువంటిది, చెయ్యటానికి నిశ్చయించుకున్నటువంటిది అయిన ఆ కార్యం ఏదైతే ఉన్నదో దానిని వెంటనే ప్రారంభించేయాలి తప్ప దాన్ని ఆరంభించకుండా కాలయాపన చేయకూడదు అంటూ మంత్రస్య అపరిరక్షణం, ఏదైనా ఒక రహస్యాన్ని విన్నప్పుడు, లేకపోతే రహస్యమైనటువంటి విషయాన్ని మంతనములు చేసినప్పుడు ఇంకా అది చెప్పే వరకు కూడా కడుపుబ్బరం ఆగకపోతే, అది కనుక బయటికి చెప్పేసినట్లయితే కార్యానికే హాని కలుగుతుంది. కావున మంతనములు చేసినటువంటి రాచకార్యములకు సంబంధించినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటిని రహస్యంగా ఉంచటము, ఇవన్నీ కూడా రాచరికపు లక్షణములు అంటూ మంగళస్య ప్రయోగంచ ప్రత్యుత్థానంచ సర్వతః కచ్చిత్వం వర్ధయస్యేతాన్ రాజదోషాంశ్చతుర్దశ. ఈ విధంగా అంటూ ఇంకో 2 లక్షణాలు చెబుతున్నాడు. మంగళస్య అప్రయోగం, మంగళకరమైనటువంటి ప్రాతకాలంలో లేచిన తర్వాత మంగళకరమైనటువంటి విషయములనే మాట్లాడాలి, అటువంటి వాటినే దర్శించుకోవాలి అని అన్నారు. అంతేగాని ఇక పొద్దున్నే లేచిన వెంటనే
మనకున్న కష్టములన్నీ కూడా తలుచుకుని వాటి గురించి బోరున ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఆ రోజంతా కూడా అలాగే ఉంటుంది. కావున మంగళస్య అప్రయోగం, ప్రాతకాలంలో మంగళకరమైనటువంటి వాటిని కాకుండా ఇతరములైనటువంటి వాటిని ఆలోచించడము, మంగళకరమైనవి కాకుండా ఇతరములైనటువంటి వాటిని చూడటము ఏదైతుందో అది కూడా దోషం అవుతుంది. అందుకనే ప్రాతకాలంలో దర్పణము, దైవ దర్శనము మొదలైనటువంటి వాటినన్నింటినీ చూడటం ద్వారా ఆ రోజంతా కూడా మనకు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాడు. కావున మంగళకరమైనటువంటి వాటిని చూడకపోవటం కూడా ఒక దోషంగా చెబుతూ సర్వతః ప్రత్యుత్థానం, ఇది కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎదుటి మనిషిని గౌరవించడం అనేది మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి పని, ఆ లక్షణం తప్పనిసరిగా ఉండవలసినటువంటిదే. కానీ ఎదుటివారి యొక్క యోగ్యతను బట్టి ఆ గౌరవాన్ని ఇవ్వాలి అనేది కూడా మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఎదుటివాడు పాపాత్ముడు, దుష్టుడు అయినప్పటికీ కూడా ఆ గౌరవించాలని చెప్పి వాడిని గౌరవిస్తూ ఉంటే అది దోషం. ఆ దోషమేముందండి, ఆ దుష్టుడిని గౌరవించాము ఏంటి తప్పు అని అనిపించవచ్చు మనకు. దుష్టుడిని, పాపాత్ముడిని మనం గౌరవించినట్లయితే వాడు నేను పాపాలు చేస్తున్నా, చెడ్డ పనులు చేస్తున్నా, నన్ను గౌరవిస్తున్నారు కావున నేను చేసేటటువంటివి పాపములు కాదు, చెడ్డ పనులు కాదు, నేను ఎలా ఉన్నా సరే నాకు ఎదురు లేదు అనే భావన వాడిలో వస్తుంది. కావున దుష్టుడు, పాపాత్ముడు అయినటువంటి వాడిని గౌరవించవలసినటువంటి అవసరం లేదు. అటువంటి వాడిని గౌరవించినట్లయితే ఆ దుష్టతత్వాన్ని, పాపములను ప్రోత్సహించినట్లవుతుంది. కావున అయోగ్యుడు, పాపాత్ముడు దుష్టుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వారిని గౌరవించవలసిన అవసరము లేదు అని అన్నారు. మరి సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని చెప్పి భగవద్గీతలో చెప్పారు కదండి. వాడు గొప్ప పండితుడైనప్పటికీ కూడా, లేకపోతే పండితుడు కాకపోయినప్పటికీ కూడా వాడిని గౌరవించాలి అని అంటున్నారు కదా అని అంటే ఆ మాట వాస్తవం. అయితే అతని యొక్క గుణములను బట్టి గౌరవించాలి అనేది అందులో ఉన్నటువంటి లక్షణం అన్నమాట. వాడు ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినా, లేకపోతే ఉత్తమమైన వంశంలో జన్మించిన వాడు కాకపోయినప్పటికీ కూడా ఉత్తమమైన గుణములు కలిగినటువంటి వాడైన అయితే కనుక ఎవడినైనా, అంటే ఏ వంశంలోనైనా, ఏ కులములోనైనా, ఎక్కడ పుట్టినప్పటికీ కూడా వాడిని గౌరవించి తీరాలి అనేది మన శాస్త్రములు చెబుతున్నదే. అలాగని చెప్పి ఆ మాటను పట్టుకుని అయోగ్యులని, లేకపోతే పాపాత్ములని వారిని గౌరవించడం అనేది అమాయకత్వం, అవివేకం అవుతుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, సర్వతః ప్రత్యుత్థానం. నీచుడు, అనీచుడు అనే విషయం తెలియకుండా, వీడు ఉత్తముడు లేకపోతే వీడు అయోగ్యుడు అనే విషయాన్ని పరిగణించకుండా ప్రతివాడిని కూడా ఎక్కువగా గౌరవించేటటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో అది కూడా ఒక దోషమే అవుతుంది. కావున యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము, యోగ్యత, అయోగ్యత, పాత్రత, అపాత్రత వీటినన్నిటినీ గమనించుకుంటూనే మనం గౌరవాన్ని ప్రదర్శించడం కానీ, దానం చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేయాలి తప్ప ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరిని పడితే వారిని, ఎలా పడితే అలా గనక మనం వ్యవహరించినట్లయితే, అన్నింటి యందు సమంగా వ్యవహరించినట్లయితే అది కూడా దోషలక్షణమే అవుతుంది అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ సర్వతః ప్రత్యుత్థానం అనే దానికి మరో అర్థం కూడా చెబుతూ, అన్ని దిశలందు అంటే అన్ని దిక్కులకి కూడా ఒకేసారి దండయాత్ర చేసి గెలిచేద్దాము అని చెప్పి రాజ్యం చుట్టూ ఉన్నటువంటి అన్ని దిక్కులకి ఒకేసారి యుద్ధానికి వెళ్ళడం కూడా ఒక దోషం అవుతుంది. ఎందుకు అంటే యుద్ధంలో జయాపజయములనేవి ఎలా ఉంటాయో తెలియదు. ఒకవైపున ఎక్కువ సైన్యం అవసరం వచ్చు, మరొక వైపున తక్కువ సైన్యం అవసరం అవచ్చును. అటువంటప్పుడు ఒకేసారి అన్ని వైపులా యుద్ధం చేసినట్లయితే అది పరాజయానికి కారణమవుతుంది. కావున అందరి మీద, అన్నిటి మీద కూడా దేశం నలువైపులా ఒకేసారి యుద్ధాన్ని ప్రకటించకూడదు, ఒకేసారి యుద్ధానికి వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ రాజనీతిని బోధిస్తూ, ఏతాన్ చతుర్దశ రాజదోషాంత్వం వర్ధయసే కచ్చితు, ఈ 14 రాజదోషములను కూడా నీవు విడిచిపెడుతూ చక్కగా నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు కదా నాయన అని చెప్పి అంటూ ఇక్కడ 14 ఒకసారి చూడండి. నాస్తిక్యము, అసత్యము, ప్రమాదము, దీర్ఘసూత్రత, జ్ఞానవతాం అదర్శనం, ఆలస్యము, పంచవృత్తిత అంటే ఇంద్రియములకు లోలుత్వము, అలాగే ఒక్కడే చింతనం చేయటము, అనర్థజ్ఞల చేత అయోగ్యులతోటి మంత్రణం చేయటము, నిశ్చయించినటువంటి వాటిని ఆరంభించకపోవటము, మంత్రములు చేసిన వాటిని రహస్యంగా ఉంచకపోవటము, మంగళకరమైనటువంటి కార్యములు చేయకపోవటము, అదేవిధంగా అందరి విషయంలోనూ యోగ్యులు అయోగ్యుల విషయంలో కూడా ఒకే రకంగా ఉండటము, దీన్నే అన్ని దిక్కుల యందు ఒకేసారి యుద్ధం ప్రకటించడము,
ఇవన్నీ ఈ 14 కూడా రాజదోషములు, వీటిని విడిచిపెట్టాలి నాయనా, నువ్వు అలాగే ఉంటున్నావు కదా అని చెప్పి రామచంద్రుడు భరతుణ్ణి ఈ విధంగా అడుగుతూ రాజధర్మాలు బోధించాడు. ఇంకొక కొన్ని శ్లోకాల్లో మనకి సరిగ్గా పూర్తవుతున్నది. ఆ విశేషాలంటినీ కూడా తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కచ్చిదర్థేన వా ధర్మం కచ్చిదర్థేన వా ధర్మం అర్థం ధర్మేణ వా పునః అర్థం ధర్మేణ వా పునః ఉభౌ వా ప్రీతిలోభేన ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే కామేన చ న బాధసే కచ్చిదర్థం చ ధర్మం చ కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాం వర కామం చ జయతాం వర విభజ్య కాలే కాలజ్ఞ విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్ వరద సేవసే సర్వాన్ వరద సేవసే కచ్చిత్తే బ్రాహ్మణా శర్మ కచ్చిత్తే బ్రాహ్మణా శర్మ సర్వశాస్త్రార్థకోవిదాః సర్వశాస్త్రార్థకోవిదాః ఆశంసంతే మహాప్రాజ్ఞ ఆశంసంతే మహాప్రాజ్ఞ పౌరజానపదైః సహ పౌరజానపదైః సహ నాస్తిక్యమనృతం క్రోధం నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రత ప్రమాదం దీర్ఘసూత్రతాం అదర్శనం జ్ఞానవతాం అదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితా ఆలస్యం పంచవృత్తితాం ఏకచింతనమర్థానాం ఏకచింతనమర్థానాం అనర్థజ్ఞైశ్చ మంత్రణం అనర్థజ్ఞైశ్చ మంత్రణం నిశ్చితానామనారంభం నిశ్చితానామనారంభం మంత్రస్యాపరిరక్షణం మంత్రస్యాపరిరక్షణం మంగళాస్య ప్రయోగం చ మంగళాస్య ప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః ప్రత్యుత్థానం చ సర్వతః కచ్చిత్వం వర్జయస్యేతాన్ కచ్చిత్వం వర్జయస్యేతాన్ రాజదోషాంశ్చతుర్దశ రాజదోషాంశ్చతుర్దశ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే శతతమే సర్గే శతతమే సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వావయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం
అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో